ఏమంటే దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఇవాళ ఎయిర్పోర్ట్లన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయి? అదాని అధీనంలో ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరి చేతిలో ఎల్ఎన్టీ ఉంటుండే, జిఎంఆర్ ఉంటుండే, ఇంకా వేరు వేరు కంపెనీలు అన్ని కంపెనీలకు ఉంటుండే. ఒక్కనికే అన్ని ఇవ్వలేదు. ప్లస్ కాంగ్రెస్ హయాంలో మెజారిటీ ప్రభుత్వ రంగ సంస్థలు అట్లనే ఉండే. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయి, బూచి పెట్టి చంపేస్తామంట, నీ దోస్తులకు ఇచ్చేస్తామంట ఫ్రీగా. ప్రైవేటు సంస్థలు నష్టాలు వస్తున్నాయి అని చెప్పి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బు, పేదోడు సామాన్యుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని అదానికి ఇస్తామంట. కాంగ్రెస్ హయాంలో కూడా అదాని వ్యాపారం చేసింది, చేయం గౌరవద్దంలే. ఇప్పుడు టాటా ఉన్న ఏమంటలేమే, జిఎంఆర్ని ఏమంటలేమే, అదానిలాగా వేరే వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తారు కదా, ఎలాంటిని ఏమంటలేమే. నేను ఒక్కనే ఎందుకు అంటున్నాం? ఎందుకంటే అన్ని మిగతా వ్యాపారస్తులు అందరు చంపేసి, ప్రభుత్వ రంగ సంస్థలు చంపేసి అన్ని మీ అదానికి ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? ఎందుకంటే అదాని నువ్వు ఇచ్చిన అదానికి చేసిన దాంట్లో 15%, 10 to 15% అదానిది. మిగిలినంతా ప్రజల యొక్క ఏది మోడీలది. అదాని ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెడతావు, వాళ్ళ పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేస్తావు. ఇన్ని దేశాలు తిరిగినావు, ఏ డీల్ చేసుకురాలే. కానీ ఎందుకు పోయినావు మరి? అదానికి యొక్క సీపోర్ట్ కాంట్రాక్ట్ ఇప్పించడానికి, అదానికి బొగ్గు కాంట్రాక్ట్ ఇప్పించడానికి, అదానికి ఇంకొక ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఇప్పించడానికి, అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు మోడీ. మన ట్యాక్స్ డబ్బులతోటి జల్సాలు చేస్తున్నాడు తప్ప అందులో ప్రజలకు ఏమీ చేయట్లేదు. సో దానికి కాంగ్రెస్ హయాంలో అందరు వ్యాపారం లెక్క అదాని కూడా వ్యాపారం చేసుకోవడానికి తేడా లేదా? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అది వ్యాపారం చేసుకుంటే ఓడేమంటలేడు, కానీ ప్రజల సొమ్మంతా తీసుకొని ఆయనకి ఇస్తా అంటే తప్ప అంటున్నాం. కాంగ్రెస్ హయాంలో అదాని రిచెస్ట్ పర్సన్ కాదు వరల్డ్ లో. ఇప్పుడు ఎట్లాంటి రిచెస్ట్ పర్సన్ మరి? ఎందుకంటే దేశ ప్రజల సొమ్మంతా వాని పేరు మీద రాసినావు కదా. కాంగ్రెస్ హయాంలో హిందుస్థాన్ పేరు అని ఉంటుండే, భారత్ పేరు ఉంటుండే, ఇవన్నీ అదాని పేర్లు పెట్టేసినావు కదా. సో అది మిత్రులారా, సో ఈ కొత్త చెత్త వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు. సో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ క్లారిఫికేషన్. ఓకే, కాబట్టి మనం ఇట్లా నిజం అనేది ప్రజలకు తెలిపితే ఆ చెత్తని ఎవరు నమ్మరు కాబట్టి మనం నిజంలో బతుకుతాము. ఓకే, మనందరి బాగు కోరడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణుల యొక్క వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ చెత్త నుంచి, విద్వేషాల చెత్త నుంచి మనము ప్రజల్ని కాపాడుకుందాం. అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని జాతుల వారిని, అందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మన యొక్క ప్రభుత్వాలకు ఉంటది. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. మోడీ అనేట ఆయన భారత ప్రధాని, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయునికే ప్రధాని. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కులు కావచ్చు, హిందువులకు కావచ్చు. వాడు ఏ మతానికి చేస్తుంది ఏం లేదు, ఆ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఏ మతానికి ఏం చేస్తారు. హిందువులకు ఏం చేసినాడు చెప్పండి మోడీ? ముస్లింలు తిడితే విద్వేషం కూడా నింపితే హిందువులకు మంచి చేసినట్ట కాదు కదా. కాబట్టి 5 ఏళ్లు కలిస్తేనే అది దానికి బలం ఉంటది. కాబట్టి ఐకమత్యంగా అందరం భారతీయులం, అన్ని కులాల వారిని, అన్ని సిక్, ముస్లిం, ఇసాయి, హిందూ, భాయి అందరం కలిసిమెలిసి ఉందాం. ఈ బ్రాహ్మణుల దోపిడీని అరికడదాం, బ్రాహ్మణుల యొక్క ఫేకులని అరికడదాం, ఈ యొక్క బ్రాహ్మణుల వివక్షను పెంచి పోషించే ఈ యొక్క బ్రాహ్మణ సుప్రీమాసిని తన్ని ధర్మేద్దాం, బ్రాహ్మణుల బీజేపీ RSS లని తన్ని ధర్మేద్దాం. అందరం అన్నదమ్ముల లెక్క ప్రశాంతంగా బతుకుదాం. అట్లనే ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు, ప్రజల యొక్క చెమటోడ్చి కట్టినటువంటి పెట్రోల్ మీద గానీ, పాల మీద గానీ అనేక ట్యాక్స్ డబ్బులు, GSTలు గానీ అన్ని ప్రజలకే సద్వినియోగం అయ్యేటట్టు చూసుకునే ప్రయత్నం చేద్దాం.